అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ సింబల్ మీద చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి ఇచ్చినటువంటి బీఫారం మీద 2 సార్లు విజయవాడ పార్లమెంటు మెంబర్గా తెలిసినటువంటి ఊరపంది కేసినేని నాని అనే ఒక చీటర్ ఎన్ని మాటలన్నా తక్కువ. ఎందుకంటే చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి ఇవాళ ఎక్కడ వెళ్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని నా మీద పోటీ చేస్తే 3 లక్షల మెజార్టీతో గెలుస్తానని బాగుంది ఈ ఊరపంది. అసలు ఈ ఊరపందిని జగన్మోహన్ రెడ్డి తెచ్చుకోవడానికి సిద్ధి లేదు. ఎందుకు లేదంటే 2 సార్లు పార్లమెంట్ మెంబర్ అయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల కృషితో అయ్యాడు. అంతేగాని ఈ ఊరపందికి సొంత బలం శూన్యం. అసలు సొంత బలం లేని వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో ఈ ఊరపంది కేసీని నాని. మాట వస్తే చంద్రబాబు గారు నాని పోటీకి, చంద్రబాబు గారు నాని పోటీకి అంటారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా తెలుసుకోవాలి. 2 సార్లు పార్లమెంట్ మెంబర్ అయినటువంటి ఊరపంది పార్టీ మారితే మొట్టమొదటి 10 మంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా రాష్ట్రంలో ఎవరైనా వాడు ఎవరైనా నాయకులు కాదంటే ఒక్క ఈ ఊరపంది కేసీఆర్ నేను ఇవాళ మా ఊళ్ళో కింద తెలంగాణలో ఉన్న వాళ్ళ వీళ్ళే నిజంగా వీళ్ళు పార్టీ కమిట్మెంట్ వీళ్ళు నేను అభినందిస్తున్నా. మేము కేసీఆర్ నాని గత 3 సంవత్సరాలుగా పశ్చిమ నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టేవారు. పాపం వీళ్ళకి మాయ మాటలు చెప్పి నేను పార్టీలోనే ఉంటాను, చంద్రబాబు గారిని ఇచ్చేస్తానని చెప్పి వీళ్ళకి మాయ మాటలు చెప్పి వీళ్ళని ఆఫీస్ కాడ కూర్చోబెట్టి ఇప్పుడే వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డితో కండవ ఎత్తుకున్నాడు. ఒక్కలంటే ఒక్కలు నిజాయితీ పరులు నిజంగా చెప్తున్నా ఇవాళ. ఎందుకంటే 3 సంవత్సరాలు మా దగ్గరికి లేకుండా నానితో ఉన్నా సరే వీళ్ళని మేము అభినందిస్తున్నాం. ఎందుకు అభినందిస్తున్నాం? వాళ్ళు పార్టీ నాని అనుకున్నాడు, వాపుని చూసి బలుపనుకున్నాడు. వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నేను తెలుగుదేశం ఉన్నా కాబట్టి ఆ పక్కన కూర్చున్నారు. ఎక్కడ కాదు వాళ్ళకి కావాల్సిందే, కేసీఆర్ నాని కాదు కావాల్సిందే, చంద్రబాబు నాయుడు గారు కావాలి, తెలుగుదేశం పార్టీ కావాలి. ఒక్కడంటే ఒక్కడిని కూడా తీసుకెళ్ళినటువంటి నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని నా మీద పోటీ చేసి 3 లక్షలు చెప్తాను. బ్రహ్మన్నలో అంటాడు నువ్వు, విజయవాడలో బ్రహ్మన్నల లాంటి నువ్వు. భీష్ముడు నీ మీద పోటీ చేస్తాడా? అసలు నీ కాదు చూస్తాడా? నువ్వు బ్రహ్మన్నలో అని తెలియక నీకు సీట్ ఇచ్చాడు, నీకు ఆయన నీ మీద పోటీ చేస్తాడా? ఇవాళ తమ్ముడు నీ సోదరుడు చిన్ని పెట్టారు నీ మీద. ఒక్క పోనీ నా భవనం నీ భవనం అంటే ముందు రాలా. నువ్వు 1,00,000 ఓట్ల మెజార్టీ కంటే ముందు తక్కువ కానీ ఓడిపోతే అంటే ఓటర్ అనేది ఖాయం. 1,00,000 ఓట్ల కంటే తక్కువతో నువ్వు ఓడిపోతే నీ ఆఫీస్ కాడికి వచ్చి నా ముక్కు నీ నెలకు రాస్తా. ఇది 1,00,000 ఓట్ల కంటే తక్కువ మెజార్టీతో ఓడిపోతే నీ ఓటుకి ఖాయం. 1,00,000 పైనే ఓడిపోతున్నావు. నువ్వు ఓడిపోతే చంద్రబాబు గారి కట్టౌట్ అక్కడ పెడతాం, పాదాలు పట్టుకొని అయ్యా నేను తప్పు చేశాను, బ్రహ్మన్నవాన్ని నాకు నువ్వు టికెట్ ఇస్తే 2 సార్లు పార్లమెంట్ మెంబర్ని చేస్తే నిన్ను మోసం చేయడమే కాకుండా నిన్ను నానా మాటలు అన్నాను, నా తప్పు క్షమించండి అయ్యా, పైన నరకంలో ఎలాగా నాకు శిక్ష పడిద్ది, నరకంలో ఎలాగా నన్ను రక్తాలతో కోస్తారు, సలసలా మాడే నూనె వేస్తారు, నేను చేసిన పనికి నన్ను అండలతో పడతారు పైన. కానీ ఇక్కడ నువ్వు నన్ను
చెప్పానంటే కొద్దిగా నాకు బాగుంటుందని నువ్వు అనగలవా? చేసిన నాని పిచ్చి పిచ్చి కూడా మాటలు మాట్లాడు. నువ్వు ఉత్తర కుమారుడు అన్నా కూడా చాలా ఎక్కువ. నువ్వు గవర్నర్, నువ్వు పనికిరాని వ్యక్తి, నువ్వు క్యారెక్టర్ లేని వ్యక్తిని, బ్యాంకులకు డబ్బులు ఎక్కొట్టినటువంటి వ్యక్తి, పక్కన తిరిగే వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇప్పిస్తామని వాళ్ళ దగ్గర డబ్బులు అప్పు తీసుకొని మోసం చేసినటువంటి వ్యక్తివి, సెక్స్ రాకెట్లు చేసినటువంటి వ్యక్తి, నడుపుతున్నటువంటి వ్యక్తివి. నువ్వు చంద్రబాబు గారిని విమర్శిస్తావా? మాట వస్తే చంద్రబాబు నాయుడు గారిని పోటీ చేయమంటావా? చంద్రబాబు నాయుడు గారి మీద 3 లక్షల ఓట్లతో గెలుస్తావా? బ్రహ్మలా అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. నీకుంది, నీకు అప్పుడే అయిపోవాలా. నీకు ఇంకా ముందు ముందు చాలా ఉంది. వాళ్ళు చూడండి, మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నాని ఫేస్ ఎలా ఉండేదో, ఇవాళ ఎలా ఉందో ఫేసు. ఇవాళ ఎవరికి చేస్తారు నిన్ను? తెలుగుదేశం మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి మహానుభావుడు. ఆయన ఏంటంటే అందరినీ సమానంగా చూస్తాడు. ఎవడెవరైనా మాట్లాడినా పోలే అని అంటాడు. అలాంటి పార్టీని వదిలి అందులోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీద కారుకూతలు పడతావా? కానీ మీరు ఒకటే చెప్తున్నా, ఈ పార్టీ కోసం 24 గంటలు పనిచేసే నాయకులు, కార్యకర్తలు అందరూ. ఇందులో కొంతమంది నిన్ను మోసపోయారు. నేను చూసి ఏమని కూడా పార్టీ గురించి పనిచేస్తున్నాడని నువ్వు పిచ్చి పిచ్చి ఆశాలు వేసేవంటే, మొన్నటి వరకు పార్టీ గురించి నీతో తిరగలాలు పార్టీతో తిరిగారు. ఎవరైతే ఆ పార్టీ గురించి తిరిగితే నా మనుషులను విరవేగావో వాళ్ళు నేర్చుకొని వస్తాయి. ఈసారి వాళ్ళు నేర్చుకొని వచ్చి ఎంత చూస్తా ఏంటనుకుంటున్నావు? ఇప్పటికైనా సరే గవర్నర్లాగా మాట్లాడకో. నీ పని నువ్వు చేసుకో. నువ్వు ఎలాగో ఓడిపోతున్నావు. అసలు సీట్ ఇస్తావో ఎవరో డైనమాలో ఉన్నావు నువ్వు. మేమైతే జగన్మోహన్ రెడ్డిని కూడా చెప్తాం. ఏం చెప్తామంటే ఓటు పద్ధతిగా తిక్కటామంటే నువ్వు మా చేతిలో చిట్టుగా ఓడించాలి మేము అనేది మా కోరిక. అది నీకంటే నేను ఎక్కువ కోరుకుంటున్నాను. నీ సీట్లు వాళ్ళు ఒకటి గుర్తుపెట్టి. ఇకపోతే వాళ్ళ రాష్ట్రంలో ఈ పొత్తుల కలయికలో చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ జిల్లాలో బ్యానర్లు పెట్టడాలు ఈ చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళందరూ కూడా విన్నవించుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను నేను, మనకి నిర్మించింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు మనకు నిర్మించాడు. మన నిలువ బట్టి అందరూ ఉన్నారు. ఎందుకు చెప్పాను, కార్యకర్తలు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో మనతో ఉన్నారు తప్ప మన మీద అభిమానంతో కాదు. ప్రతి ఒక్కరు సీట్లను కార్యకర్తలు అభివృద్ధి నిర్ణయం తీసుకుంటే ఎవరు కార్యకర్తలు? ఎవరైనా మీరు అందరూ చంద్రబాబు నాయుడు మంచిలా చంద్రబాబు నాయుడు గారు మనుషులు అందరూ మీరే ఒప్పుకుంటున్నారు కదా. నాకంటే రాష్ట్రంలో వాళ్ళు ఫైట్ చేశారా? లేదు నాకంటే డబ్బులు ఖర్చు పెట్టారా? నేను ఇక్కడ ఇన్ఛార్జిని కూడా కాదు. అయినా సరే నియోజకవర్గాన్ని కాపాడుకుంటూ వచ్చా, అందరికి కాపాడుకుంటూ వచ్చా. నేను ఇన్ఛార్జిని కూడా కాదు ఈ నియోజకవర్గానికి. చంద్రబాబు నాయుడు గారు మాకు గుర్తింపు ఇచ్చాడు, ఒక ఎమ్మెల్సీ ఇచ్చాడు, గుర్తింపు ఇచ్చాడు. ఆ గుర్తింపుకి 5 ఏళ్ళు పోరాడాలంటే పోరాటం చేసిన మొట్టమొదటి వ్యక్తుల్లో ఫస్ట్ లిస్ట్లో నా పేరు ఉంటుంది. ఈ రాష్ట్రంలో రాష్ట్రం బుద్ధాంగం ఫైట్ చేశాడా లేదా అని ఫైట్ చేశాను. డబ్బులు ఖర్చు పెట్టాలా మేము?